सवितर्दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा। ఓం నమస్తే. విశ్వ వైదిక ధర్మ ప్రచార సమితి వీక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ విశ్వశ్రవ ఆచార్య. ఓం ఆవసోః సదనే సీద. ఓం సీద. ఓం తత్సత్. అద్య బ్రహ్మణో ద్వితీయే ప్రహరార్ధే శ్వేత వరాహకల్పే సప్తమే వైవస్వతే మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమచరణే एको वृन्दः सप्तनवति कोट्यः एकोनत्रिंशत् लक्षाणि एकोनपञ्चाशत् सहस्राणि षड्विंशति उत्तरशततमे सृष्टिवत्सरे एकाशीति उत्तर द्विसहस्रतमे वैक्रमाब्दे एकोत्तर द्विशततमे श्रीमद् दयानन्दाब्दे श्री क्रोधीनाम संवत्सरे दक्षिणायने हेमन्तऋतौ कार्तिकमासे कृष्णपक्षे द्वादश्यां शुभतिथौ चित्रानक्षत्रे बुधवासरे प्रातःकाले जम्बूद्वीपे भरतखण्डे भारतवर्षे ब्रह्म मनु व्यास जैमिनि दयानन्दादि महर्षि सेविते पुण्यभूमौ आर्यावर्त अंतर्गत विंध्यायाः दक्षिण दिग्विभागे कृष्ण गोदावरी नद्योः मध्यदेशे श्रीशैलस्य वायव्य प्रदेशे तेलंगाणा प्रांत अंतर्गते भाग्यनगरे బాచుపల్లి గ్రామాంతర్గతే స్వగృహే. మీ గోత్రం చెప్పండి. చెన్నమల్ల. చెప్పండి. గోత్ర ఉత్పన్నస్య. మీ తాతగారి పేరు? ప్రభాకర్ రామ్మూర్తి. తస్య పౌత్రః. మీ నాన్న పేరు? సూర్యారావు చౌదరి. తస్య పుత్రః. మీ పేరు చెప్పుకోండి. జవహర్ బాబు. నామ అహం. మీ ధర్మపత్ని పేరు? సాయిలక్ష్మి. నామ్నీం धर्मपत्नी समेतः सकुटुम्बः अस्मिन् कार्तिकमास विशेष संदर्भे क्रियमाणे गायत्री महायज्ञ कर्म करणाय सकललोक सुख समृद्ध्यर्थं वैदिक धर्म रक्षणार्थं च भवन्तं पौरोहित्वेन वृणे. చేతులు జోడించండి. అట్లాగే కన్ను మూసుకొని చెప్పండి అందరూ. హే ప్రభో భవత్కృపయా ఇదం కార్యం నిర్విఘ్నం సంపన్నం భవేత్. భగవంతుని ప్రార్థించండి. ఈ కార్యం మీ చేతుల ద్వారా సంపన్నం కావాలి. ఎలాంటి విఘ్నాలు ఇబ్బందులు కలగకుండా సమస్త మీ మనోకామన పూర్తి కావాలని భగవంతుని కోరుకుంటూ. సంకల్పం అంటే మీరు చేయాలనుకున్నటువంటి కార్యం. ఏదైనా సంకల్పం ఉంటేనే సాధింపబడుతుంది. ఏదంటే ఏదైనా, ఇక ఇది అది అది కాదు. మీరు నిద్ర నుండి లేవాలంటే అది సంకల్పం. లోపల అవుతేనే లేస్తారు. భోజనం చేయాలంటే చేస్తారు. మిగతా పనులు చేయాలంటే చేస్తారు. సంకల్పం కలగలేదనుకోండి, అవుతుందా? పక్క వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనం జరగం పక్కకు. అగ్నిహోత్రంలో కూడా ముందుగా మనం సంకల్పం అంతా అనేది అవుతాం. అక్కడ ఏమంటారంటే ఎప్పటి నుండి సృష్టి ఉత్పన్నమైందో, ఎన్ని కోట్ల సంవత్సరాలు? 197 కోట్ల సంవత్సరాల పైగా అయిపోయింది. అన్ని కోట్ల సంవత్సరాల నుండి సృష్టి చలాయమానంగా అంటే నడుస్తూనే ఉంది.
మనం ఎన్నిసార్లు పుట్టామో ఎన్నిసార్లు చచ్చామో మనకు తెలియదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు. ఎందుకంటే మొత్తం 432 కోట్ల సంవత్సరాలు సృష్టి ఆయువు. మరి అప్పటి నుండి ఈ పరంపర కొనసాగుతుంది. దాన్ని మనం సంరక్షిస్తున్నామంటే ఎన్నో జన్మల్లో చేసుకున్న సుకృతం వలన ఈ కార్యం చేయగలుగుతాం. ఆంతరిక ప్రేరణ, మీ బలం ఎప్పటి నుండి వచ్చింది? అది ఇప్పటిది కాదు, ఎప్పటిప్పటిదో పూర్వకాలంది కూడా అది సంచితం అవుతేనే ఆ కార్యం చేయగలుగుతాం. మరి అలాంటి కార్యాన్ని సంకల్పబద్ధుడమై ఈరోజు ఏంటి, తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, వారం ఏంటి, సమయం ఏంటి, వీటన్నిటిని ఒకసారి గుర్తు చేసుకుంటాం అన్నాడు. ఫలానా ఈ సమయంలో మేము ఈ గోత్రంలో ఉత్పన్నమై తాతలు తండ్రులు మా యొక్క పరిచయం ఇది, నేను ఈ కార్యాన్ని చేస్తున్నానని అందరి ముందు మనం ప్రతిజ్ఞ చేస్తాం. దానినే సంకల్పము అని.